ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అందరు సలహాలు సూచన తీసుకుని మంచి సలహాలు పాటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు సూచించవచ్చు, దాని తప్పే లేదు. మేము కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గత 3-4 సంవత్సరాలుగా చెప్తున్నాము, వ్యక్తుల పేర్లు వద్దు, ఇవన్నీ పక్కన వేయడానికి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆయన పేరు ఎప్పుడు పెట్టుకోవట్లేదు, అన్ని ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే ప్రధానమంత్రి పేరు మీద ఉంటున్నాయి. అంతేగాని వ్యక్తుల పేర్లు వద్దని చెప్పి మొత్తుకుంటున్నాం. దానిలో భాగంగా సర్వేపల్లి గారి పేరు పెట్టారు. అలాగే ఫోటోలు కూడా రాజకీయ కార్యక్రమాలు ఇక స్కూల్ ప్రాంగణంలో ఉంటాక లేదు, రాజకీయం కానీ మత కార్యక్రమం ఉంటా లేదని నిన్న మన జరిగే కార్యక్రమాల్లో ఎట్లీస్ట్ ఏ రాజకీయ నాయకులు ఫోటో పెట్టలేదు. దాన్ని మనం అభినందించాలి కదా. ముందు అసలు ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో మంచి జరుగుతున్నప్పుడు మీరు మెచ్చుకోవడం మానేసి మీ యొక్క బాధ దొగ్గ వెలగక్కుతూ ఆ డొక్కలు ఆగిపోయి లేదా ఏదో అయిపోయిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఏంటన్నా మీరు చెప్పండి, మీ పప్పుదనాన్ని మేమే చేసాము చెప్పండి, మీరే దానికి కాదండ్రు చెప్పారు కదా. మీరు గమనించారో లేదో సార్, జరుగుతున్నా కదా రవికిరణ్ గారు, మీరు గమనించారో లేదో కింద కింద కామెంట్స్ కూడా ఎట్లొచ్చినాయి. ఎవరో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాశారు, అనితారెడ్డి గారట. ఆవిడ ఏమంటారంటే, జగనన్న నువ్వు చేసింది చెప్పుకోవడం నీకు చేతకాల, నువ్వు 1000 రూపాయలు చేస్తే పావులా కూడా చెప్పుకోలేకపోయావు, ఆయన పావులా చేస్తే 1000 రూపాయలు చెప్పుకుంటాడు, వాళ్ళకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ, మీకు నిజాలు చెప్పేవాళ్ళు తక్కువ అని. నిజమేనా అది? అంటే ఆవిడ ఏదో జగనన్న గారి మీద ప్రేమతో అభిమానంతో చేసి ఉండొచ్చు సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు రకరకాల కామెంట్లు చేస్తారు. ఆ కామెంట్ల గురించి విశ్లేషించి వాళ్ళని పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారానికి కొదవలేదు. వాళ్ళు ఫుల్ పేజ్ ఏ చేసినా సరే ఫుల్ పేజ్ యాడ్ అన్ని పేపర్లు ఇచ్చుకొని కొట్టే, కనీసం నెలకు 4-5 ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేవారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారు. ఎక్కడ ఆయన నాడు నేరు కానీ అంతా నేనే జగనన్న చెప్పుకోకుండా ఉందా? ఇక్కడ చెప్పుకోకుండా ఉంది. అక్కడ అన్ని సందర్భాలు చెప్పుకుంటానే ఉన్నారు కదా. నేనే డబ్బులు ఇచ్చాను మీకు, నేనే మీ 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 ఐ అని చెప్పుకుంటూనే ఉన్నారు కదా. నా వల్ల మీ జీవితం బతుకుతున్నారు, నా వల్లే మీ ఇంట్లో గ్యాస్ వంట వండుతారు, నా వల్లే మీరు గాలి పిలుస్తారన్న విషయాలు ప్రతి క్షణం చెప్పారు. ఒకసారి 2 సార్లు చెప్పారు. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. మళ్ళీ ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, ఏంటి సార్ ఇదొకటి, ఈ పేరెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంతో పాటు ఈ డిఎస్పీల వ్యవహారం బాగా మరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఎతికి మరి గూగుల్లో మరి వీఆర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సిట్లో వేయటం ఏంటండి? మీ నాయకుడేమో కింద మీద పడి నానా శ్రమ పడి షిప్ను సీజ్ చేయండి అని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళి ఆయన చాలా గట్టి పోరాటం చేస్తే తీరా మోసి మీరు తీసుకొచ్చి మళ్ళీ పెట్టిందేమో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానూ వ్యవహరించిన అంతే వాసులు పరమ వీర విధేయులను తీసుకొచ్చి పెట్టారు. ఇంకేం సాగుతుందండి? దాని మీద ఏమన్నా పునరాలోచన ఉందా మీకు? తిరిగి వాళ్ళని మళ్ళీ వీఆర్కి పంపించి కొంచెం మర్యాదగా ఉద్యోగం చేసే వాళ్ళని తీసుకొచ్చి సిట్లో వేసే అవకాశం ఏమన్నా ఉందా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యాజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ మనం గతంలో కూడా ఈ విషయమే కాదు సార్, చాలా విషయాల్లో కూడా మనం చర్చించేటప్పుడు ఈ యొక్క అధికారులు కానీ కమిటీలో కానీ లేకపోతే ట్రాన్స్ఫర్స్ లో కానీ ఇంకా కూడా చాలా మంది స్టేట్ మినిస్టర్స్ యొక్క పేషీలో ఎవరైతే ఉంటారో పేచీలో అక్కడ కూడా చాలా వరకు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా అనుకూలంగా పనిచేసిన వాళ్ళు, కొన్ని వాళ్ళ మీద అలిగేషన్స్ ఉన్న అధికారులు కూడా ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి మినిస్టర్ పోర్ట్ఫోలియోస్ లో కూడా వాళ్ళంతా ఉన్నారు అనేది కూడా మనం ఇంతమంది కూడా చూడడం జరిగింది, ఇంతమంది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే జనరల్ గా ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే గతంలో పనిచేసేటప్పుడు కొంత గవర్నమెంట్ కి ఫేవర్ గా పనిచేయడం అనేది తరచూ జరిగేది. అదేమి జరగకుండా పోయే విషయం ఏమి కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఫేవర్ గా ఉంటారు. బట్ ఏంటంటే ఎక్కువ వాళ్ళు వీళ్ళు వైసీపీకే పనిచేసినట్టు ఆ ముద్ర వేయడం వల్ల ఇప్పుడు మనకి ఇలాంటి పరిస్థితులు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంత మందికి మార్చినా ఎక్కడో ఒక చోట 70% ఇంచుమించు ఫేవర్ గా ఉన్నటువంటి గవర్నమెంటే మనం చూసాం సార్. లాస్ట్ టైం అధికారులందరూ కూడా జగన్ గారికే బలంగా పనిచేసినట్టు, వైసీపీకే బలంగా పనిచేసినట్టు వాళ్ళు అక్కడ నిలబడాల్సిన పరిస్థితి వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. కాబట్టి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ నిందని ఫేస్ చేయాలా. బట్ ఏంటంటే ఎవరైతే మనకు సిట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సో ఒక ముగ్గురుతో కాకుండా